హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. త్వరలో ఒక గ్రాండ్ ఈవెంట్ జరగబోతోంది. వెరీ సూన్, మోస్ట్ ప్రాబ్లీ ఆఫ్టర్ సంక్రాంతి. ఎందుకంటే ఇప్పుడు మంచి రోజులు కావని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు పుష్యమాసం అంతా. సో పుష్యమాసం ముగిసిన వెంటనే ఒక గ్రాండ్ ఈవెంట్ హైదరాబాద్లో జరగబోతుంది. అది ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంతకీ ఆ గ్రాండ్ ఈవెంట్ ఏంటి? ఎస్, ఆ విషయం రివీల్ చేసే ముందు ఒక చిన్న అప్పీల్. ఫ్యూచర్ సిటీతో పాటు శ్రీశైలం హైవే, సాగర్ హైవే, బెంగళూరు హైవే, ముంబై హైవే, విజయవాడ హైవే, నాగ్పూర్ హైవే, కరీంనగర్ హైవే, ఈ హైవేల మీద ఎక్కడైనా మీరు మంచి వెంచర్లు అంటే లింక్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉండి, లేఅవుట్ పర్మిషన్స్ పర్ఫెక్ట్గా ఉండి, డెవలపర్ కమిట్మెంట్స్ పూర్తి చేసి, ఇలాంటి ఒక జెన్యూన్ ప్రాపర్టీస్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అదే రకంగా శ్రీశైలం హైవే వైపు గ్రీన్ రిచ్ అనేది ఒక ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ఉంది. దాంట్లో ప్లాట్ ఉంటే ఒక హోదాకి, ఒక హుందాతనానికి, ఒక కొటేషన్గా, ఒక ప్రతీకగా అందరూ భావిస్తూ ఉంటారు చాలా మంది ఇన్వెస్టర్స్. అలాంటి చోట్ల మనకు మంచి ప్లాట్స్ ఉన్నాయి, 10-12 ప్లాట్ల వరకు అందుబాటులో ఉన్నాయి. గ్రీన్ రిచ్ అనేది ఆల్మోస్ట్ బీటీఆర్ మ్యాక్ లెవెల్లో ఉంటుంది. ఎవరైనా అక్కడ ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ కనుక కావాలనుకుంటే అక్కడ కూడా నేను చూపిస్తాను. ఇక కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, గ్రాండ్ ఈవెంట్ ఏంటి అంటే, నేను చాలా కాలంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఏ చిన్న డెవలప్మెంట్ జరిగినా కూడా నేను దాని మీద వీడియో చేస్తూ ఉన్నాను. ఆ ఏరియాలో ఒక రియల్ ఎస్టేట్ బూమ్ దాని రకంగా క్రియేట్ అవుతున్న పరిస్థితి. చాలామంది మంచి వెంచర్లను ఎంపిక చేసుకుంటున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలా ఇన్వెస్ట్ చేస్తున్న వారందరికీ నా ధన్యవాదాలు. ఇక గ్రాండ్ ఈవెంట్ ఏంటి అంటే, మనందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన కారణంగా గత డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు, విజయోత్సవాలను నిర్వహించింది. ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసి నవంబర్ 29 రోజు మీడియాకు విడుదల చేశారు. దాని ప్రకారం డిసెంబర్ 8వ తేదీన స్పోర్ట్స్ యూనివర్సిటీకి, అదే రకంగా ఏఐసిటికి ఫౌండేషన్ స్టోన్ వేయాల్సి ఉండింది. కానీ అప్పటికి స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి అసెంబ్లీలో బిల్లు పాస్ కాలేదు. అందువల్ల ఆ ఈవెంట్ను వాయిదా వేశారు. సేమ్ టైం ఏఐసిటికి సంబంధించి ముఖ్యమంత్రి అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడే ఒక ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత కన్సర్న్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు కొన్ని సంస్థలతో. వీటన్నింటికీ అక్కడ ఏఐసిటికి సంబంధించిన ఫౌండేషన్ జరిగితేనే ఈ సంస్థలన్నీ అక్కడ కార్యాచరణ ప్రారంభించే అవకాశం ఉంది. సో అయితే దాన్ని కూడా డిసెంబర్ 8 రోజు చేద్దామనుకున్నారు, అది కూడా వాయిదా పడింది. ఈ రకంగా 2 గ్రాండ్ ఈవెంట్లు వాయిదా పడిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఏం జరగబోతోంది అన్నది చాలా మందిలో ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఒక మెగా ఈవెంట్కు సిద్ధమవుతున్న ఇండికేషన్స్, సమాచారం, సూచనలు విశ్వసనీయ వర్గాల ద్వారా నాకు తెలిసాయి. సో దాన్ని నేను ఈ వీడియోలో చెప్తున్నాను. వెరీ సూన్ గవర్నమెంట్ ఒక మెగా ఈవెంట్ ప్లాన్ చేసి దాంట్లో 3 రకాల కార్యక్రమాలను చేపట్టబోతోంది. ఒకటి, స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి ఆల్రెడీ అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన నేపథ్యంలో అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఫౌండేషన్ స్టోన్ పడబోతోంది పుష్యమాసం ముగిసిన తర్వాత. అదే సందర్భంలో ఏఐసిటికి సంబంధించి కూడా ఫౌండేషన్ స్టోన్ భూమి పూజ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించబోతున్నారు. ఈ 2 ఈవెంట్లతో పాటు ప్రజలను పెద్ద ఎత్తున, ముఖ్యంగా స్థానికులను, ఆ ఏరియాకు సంబంధించిన స్థానికులను భాగస్వామ్యం చేసేందుకు అక్కడ ఏదైతే స్కిల్ యూనివర్సిటీ సరౌండింగ్ మొత్తం ఒక 600 ఎకరాలలో ప్లాట్లు వేస్తోంది ప్రభుత్వం. ఏఐసిసి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అక్కడ ప్లాటింగ్ వర్క్, అటు వెళ్లిన వారు దాన్ని కళ్ళారా చూస్తున్నారు. నేనైతే ఆల్మోస్ట్ వారానికి 3-4 సార్లు వెళ్తున్నాను. ప్రతిసారి కూడా ఆ డెవలప్మెంట్ చూసి వస్తున్నాను. చూడ చక్కగా కల్వర్టులు నిర్మిస్తూ, మంచి వైడ్ అండ్ రోడ్స్ వేస్తూ 8,000 మంది ఎవరైతే ఈ 14,000 ఎకరాలను ప్రభుత్వానికి 2016 నుంచి 18 మధ్య ప్రభుత్వానికి ఇచ్చారో వారికి ఆ రోజు నష్టపరిహారం ఇచ్చేశారు. అయినా కూడా ఒక గిఫ్ట్ గా ప్రభుత్వం ఈ 600 ఎకరాలలో డెవలప్ చేస్తున్న ప్లాట్లను 1 ఎకరం ఇచ్చిన వారికి 120 గజాల చొప్పున, ఎవరైనా 4 ఎకరాలు ఇస్తే 4 × 120 స్క్వేర్ యార్డ్స్, 480 స్క్వేర్ యార్డ్స్ వస్తాయి. ఈ రకంగా కౌంట్ చేసి ప్లాట్ల పంపిణీ కూడా ఈ గ్రాండ్ ఈవెంట్లో ఒక భాగం చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అంటే 3 కార్యక్రమాలు. ఒకటి, ప్రభుత్వం 600 ఎకరాలలో అభివృద్ధి పరుస్తున్న ప్లాటింగ్ ఏదైతే ఉందో ఆ ప్లాటింగ్ను ఆ 8,000 మంది భూములు కోల్పోయిన వారికి గిఫ్ట్లుగా ఇవ్వబోతున్నారు. ప్లాట్లను పట్టాలు పంపిణీ జరుగుతుంది.
ప్లాట్ల కేటాయింపు జరుగుతుంది. ఇప్పుడు ప్లాట్ల నంబరింగ్ కార్యక్రమం కొనసాగుతుంది. రోడ్డు వర్క్ జరుగుతుంది. సేమ్ టైం ప్లాట్లకు సంబంధించిన నంబరింగ్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నంబరింగ్ కార్యక్రమం పూర్తవుతుంది. ఆ నేపథ్యంలోనే ఈ గ్రాండ్ మెగా ఈవెంట్లో ఈ పట్టాల పంపిణీ కూడా రైతులకు ఇవ్వబోతున్నారు. ఈ కార్యక్రమంలో రైతులను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. దాంతో పాటు ఈ ప్లాట్ల పంపిణీతో పాటు ప్లాట్ల పంపిణీ ప్రజలను భాగస్వామ్యం చేసే ఒక పనితో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీకి అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నారు. భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత ఇంకొక మెయిన్ ఈవెంట్ ఏంటంటే ఏఐసిటీకి సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీకి సంబంధించి, కృత్రిమ మేధ నగరానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం జరగబోతోంది. అయితే ఇంకొకటి మాత్రం కన్ఫర్మ్ కాలేదు. ఒకవేళ అది జరిగితే ఈ ఈవెంట్ మరొక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మెగా కాదు, భారీ, ఇంకా మెగా అని చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఏఐసిటీ మధ్యలో 70 acres ఈ WTC వారికి ఇస్తుంది. ఏది వరల్డ్ ట్రేడ్ సెంటర్ వాళ్ళకి ఇస్తున్నారు. దాంట్లో ఐకానిక్ బిల్డింగ్ కట్టమని, దాంట్లో 10 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ నిర్మించడానికి ప్రయత్నం జరుగుతుంది. అయితే దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ కనుక పూర్తి అయితే ఈ మెగా ఈవెంట్లో దానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం కూడా జరిగే అవకాశం ఉంది. బట్ నాట్ యెట్ కన్ఫర్మ్డ్. ప్రస్తుతానికి 3 ఈవెంట్లు. ఒకటి పట్టాల పంపిణీ, ప్లాట్లకు సంబంధించిన పట్టాల పంపిణీ రైతులకు, అదే రకంగా స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఫౌండేషన్ స్టోన్ భూమి పూజ, అదే రకంగా ఏఐసిటీకి ఫౌండేషన్ స్టోన్ భూమి పూజ. దీంతో పాటు WTC నిర్మించబోయే ఐకానిక్ బ్రిడ్జింగ్ కూడా, దాంట్లో ఐకానిక్ బిల్డింగ్ కూడా, ఆఫీస్ స్పేస్ 10 లక్షల చదరపు అడుగులు, 1 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ WTC టవర్స్ వాళ్ళు కట్టబోతున్నారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ కన్స్ట్రక్ట్ చేయబోతుంది. ఆ ఈవెంట్ కూడా దీంట్లో భాగం అయ్యే అవకాశం ఉంది. బట్ దట్ ఈస్ నాట్ ఎట్ కన్ఫర్మ్డ్. ఈ 3 మాత్రం జరుగుతాయి. ఈ 3ంటిని దృష్టిలో పెట్టుకుని మెగా ఈవెంట్ ఆఫ్టర్ పుష్యమాసం గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. నా అంచనా ప్రకారం జనవరిలో ఈ కార్యక్రమం అత్యంత గ్రాండ్ గా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇది ఒక కీలకమైన మైలురాయిగా ప్రభుత్వ వర్గాలైతే ఇప్పుడు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన అధికార యంత్రాంగం సిద్ధం చేస్తోంది ప్రణాళిక. అయితే ఇక్కడ ఒక మెయిన్ హర్డిల్ని అధిగమించాల్సి ఉంది అని చెప్పి అధికార వర్గాలు చెప్తున్నాయి. ఏంటంటే పక్కనే పవర్ గ్రిడ్ ఉంది. పవర్ గ్రిడ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని లోకల్ సబ్స్టేషన్ కు లింక్ చేసి దాని నుంచి ఈ కన్స్ట్రక్షన్ వర్క్ కి పవర్ సప్లై చేయాల్సిన అవసరం ఉంది. ఆ చిన్న లింకేజ్ డిలే అవుతుంది. ఆ లింకేజ్ కనుక పూర్తయితే, ఎప్పుడైతే భూమి పూజ జరుగుతుందో ఆ తర్వాత పనులు శరవేగంగా మొదలయ్యే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. సో ఇది లేటెస్ట్ అప్డేట్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి నా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ ఆన్ చేయండి. రైట్. దాంతోపాటు మరొక విజ్ఞప్తి, శ్రీశైలం హైవే కావచ్చు, సాగర్ హైవే కావచ్చు, ఫ్యూచర్ సిటీ ఏరియాలో ఎవరైనా ప్లాట్లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నన్ను సంప్రదించవచ్చు కనిపిస్తున్న నంబర్లలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.